అనిల్ నువ్వా? హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? ఏంటి ఇంత పొద్దున్న వచ్చావు? పొద్దున్న టైం మధ్యాహ్నం 1:30 అయిందక్క. మీ రూమ్ టూర్ చేద్దాం పదా అక్క. రూమ్ టూర్ అన్న రూమ్ చాలా చండాలంగా ఉంది, నేను చెయ్యను. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇది మా జిమ్ ఏరియా అనమాట. అవునా, ఎప్పుడన్నా అసలు ఇక్కడికి వచ్చావా నువ్వు? అంటే అది అర్లీ మార్నింగ్ 5 o'clock లేస్తాను తెలుసా? నాకు తెలీదమ్మా. ఎవ్రీడే నేను ఈ జిమ్ రావట్లేదే. ఏదో రూమ్ టూర్ చేయాలి, మా వాడు రూమ్కి వచ్చాడని ఏదో చేస్తున్నాను, కానీ నిజంగా నాకు జిమ్ అంటే దాని స్పెల్లింగ్ కూడా తెలీదు భయ్యా. ఎందుకు సార్ ఏడుస్తున్నారు? ఏడవాల్సింది మేం కదా. సో ఇంత చిన్న రూమ్ లోనే కిచెన్, బెడ్రూమ్, వాష్రూమ్, ఎవ్రీథింగ్. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సీ బాలకృష్ణన్. ఏయ్ బాబు లేవ్. బా, ఎవరబ్బా ఇది పొద్దున్నే? అనిల్ నువ్వా? హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? ఏంటి ఇంత పొద్దున్న వచ్చావు? పొద్దున్న టైం మధ్యాహ్నం 1:30 అయిందక్క. 1:30 అవుతుందా? నాకు షూట్ లేకపోతే ఇదే నాకు పొద్దున్నే. సరే గాని ఎందుకు వచ్చావు? మనం వీడియోలు అప్లోడ్ చేయక ఎన్ని డేస్ అవుతుందో తెలుసా అక్క? మనం ఎలాగైనా ఈ రోజు ఒక వీడియో అప్లోడ్ చేయాలక్క. అరే ఇప్పటికిప్పుడు వీడియో అంటే కంటెంట్ దొరకాలి కదా. కంటెంట్ ఏంటక్క, మనం మీ రూమ్ టూర్ చేద్దాం పదా అక్క. రూమ్ టూర్ అన్న రూమ్ చాలా చండాలంగా ఉంది, నేను చెయ్యను. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏ పద పద పద, ఏం కాదు పద అక్క, చేద్దాం రూమ్ టూర్ చేద్దాం పద పద పద. సరే కొంచెం బ్రష్ చేసుకుని ఫేస్ వాష్ చేసుకుని వస్తానే, ఆగు, బాయ్. అమ్మా, చూడ్డానికేమో గ్లాస్ డోర్ లా ఉంది కానీ చాలా బరువు ఉంది తెలుసా? ఇది మా జిమ్ ఏరియా అనమాట. అవునా, ఎప్పుడన్నా అసలు ఇక్కడికి వచ్చావా నువ్వు? అంటే అది అదేంట్రా అంత మాట అన్నావు? నేను రోజు జిమ్ చేస్తాను తెలుసా? అవునా, తెలిసిందిలే, నువ్వు డోరే తీయలేకపోతున్నావు, నువ్వు జిమ్ చేస్తావా? అంటే మన పరువలో మనం తీసుకోకూడదురా. ఛీ, మా వాడు అలా కామెడీ చేస్తుంటాడులే, మీరేం పట్టించుకోద్దే. యాక్చువల్లీ ఏంటంటే నేను రోజు అర్లీ మార్నింగ్ 5 o'clock లేస్తాను తెలుసా? నాకు తెలీదమ్మా. లేచి జిమ్ అంతా చేసి ఫుల్ చెమటలు కార్చి తగ్గాలనుకుంటున్నా. ఇందాక మధ్యాహ్నం నేనే 1:30 గంటకు వచ్చి నేను నిద్ర లేపాను, నువ్వు మార్నింగ్ 5 o'clock వచ్చి జిమ్ చేసావా? వీడిన పరువు తీయడంలోనే ఉన్నట్టున్నాడు. అమ్మా మీరేం పట్టించుకోవద్దే. యాక్చువల్లీ నేను 5కే లేస్తాను. ఈరోజు షూట్ లేకపోయేసరికి కొంచెం లేట్ అయింది అంతే. సో ఎవ్రీడే నేను ఈ రావట్లేదే. జిమ్ ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి, ఓకేనా? సో ఇది, సో ఇలా జిమ్ చేయాలన్నమాట. బరువు ఉందిరా చాలా. అయ్యయ్యో, ఒక్క నిమిషం రండి. మ్యాటర్ ఏంటో తెలుసా? ఏదో రూమ్ టూర్ చేయాలి, మా వాడు రూమ్కి వచ్చాడని ఏదో చేస్తున్నాను, కానీ నిజంగా నాకు జిమ్ అంటే దాని స్పెల్లింగ్ కూడా తెలీదు భయ్యా. ఎందుకు సార్ ఏడుస్తున్నారు? ఏడవాల్సింది మేం కదా. మీకు ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్విప్మెంట్ చూపిస్తాను. సో ఇది ఇలా చేయాలన్నమాట. తప్పైందంటే క్షమించండి. సో నెక్స్ట్ ఇదొక ఎక్విప్మెంట్ ఉంది మన దగ్గర. నెక్స్ట్ వస్తే సైక్లింగ్ ఉంది. ఇది ఎవరికి తెలీదు భయ్యా, చిన్నపిల్లలకి కూడా తెలుసు. నువ్వు ఉన్నావుగా అక్క. అయ్యయ్యో, ఏంద్రా ఇది రావట్లేదు. ఇదే రావదా? ఓ ఇంతేనా? అంటే మా ఇంట్లో ఒకటి ఉంది సైకిల్, అదేంటంటే ఇలా 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 అనొచ్చు అనమాట. ఇది అనలేము. అయ్యో, దీన్ని బట్టే వాళ్ళకి అర్థమవుతుంది నేను రోజు జిమ్కి రావట్లేదు.
పోనీలే వీడియో కోసమైనా ఈరోజు నేను జిమ్ చేసి నా బాడీని కరిగించేస్తా, సన్నపడిపోవాలి. ఈ దెబ్బకి, ఈ యూట్యూబ్ వీడియోకి, నేను చేసే జిమ్కి ఈరోజు మొత్తం స్లిమ్ అయిపోయి అంటే 0 సైజ్కి రావాలన్నమాట. చాలు నేను పోతాను నాకు ఇది వద్దు. సో ఇది సైక్లింగ్, ఓకేనా? సో ఇదొక ఎక్విప్మెంట్ ఉంది. తర్వాత అమ్మాయిలకి చాలా ఇష్టమైనది, అమ్మాయిలందరూ ఏం చేస్తారో తెలుసా, మేము జిమ్కి వెళ్తాం అంటారు. కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా, ఓన్లీ థ్రెడ్మిల్. నాలాంటి అమ్మాయిలు ఉంటారే, వాళ్ళు జిమ్కి వెళ్తామని చెప్తారంతే. చూసారా, ఏ ఎక్విప్మెంట్ గురించి ఐడియా లేకపోయినా థ్రెడ్మిల్ గురించి ఐడియా లేని అమ్మాయే లేదు తెలుసా. ఇదైనా తెలుసా నాకు, కనీసం నా పరువు తీయగరమయ్యా. అది థ్రెడ్మిల్. చూడండి, జిమ్కి వెళ్ళే ప్రతి ఒక్క అమ్మాయికి థ్రెడ్మిల్ మాత్రం ఐడియా ఉంటుంది. ప్రతి ఒక్క అమ్మాయి జిమ్కి వెళ్తా అని చెప్తారు, కానీ నిజంగా చెప్తున్నా ఏ అమ్మాయి కరెక్ట్గా జిమ్ చెయ్యదు. ఈ థ్రెడ్మిల్ ఒకటి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ చేసి ఇంటికి వెళ్ళిపోద్ది అనమాట. సో నేను చేసే పని కూడా అదే అనుకోండి. ఎంత 5 మినిట్స్ థ్రెడ్మిల్ ఐడియా అయితే నాకుంది. జిమ్ అయితే ఇలా ఉంది మాది, ఓకేనా? చాలా బాగుంటుంది జిమ్ ఏరియా. సో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడప్పుడు జిమ్కి రావాలి. ఈ వీడియో ద్వారంగా నేను ఇక్కడ అడుగు పెట్టాను, కానీ నిజంగా నేను ఇక్కడ రాను. ఎందుకంటే యూజువలీ నాకు షూటింగ్ ఉన్న టైంలో మాత్రమే నేను ఇక్కడ ఉంటాను, లేకపోతే మా ఊరు వెళ్ళిపోతాను. సో షూటింగ్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఒక 7-7:30కి ఎలా నేను రెడీ అయిపోయి షూట్కి వెళ్ళిపోవాలి. విత్ మేకప్, విత్ కాస్ట్యూమ్, విత్ హెయిర్ స్టైల్. మేము షూట్లో 9 o'clock షార్ట్లో ఉండాలి. సో మార్నింగ్ టైం లేచి జిమ్ చేసి మళ్ళీ షూట్కి వెళ్ళడం అంటే కష్టంగా ఉంటుంది. సో అందుకే షూట్ టైంలో నేను జిమ్ చెయ్యను, షూట్ లేనప్పుడు చేస్తాను. మీకు తెలుసా, నాకు సీరియల్ ఒక 2 months ఆగిపోయింది. అప్పుడు కసితో అర్రే నెక్స్ట్ సీరియల్ వచ్చే లోపల ఎప్పుడొస్తుందో తెలీదు, నెక్స్ట్ వచ్చే లోపల మనం జిమ్ చేసి మొత్తం స్లిమ్ అయిపోవాలి అని 1 year ఫీజు కట్టాను భయ్యా జిమ్కి. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏమిటి? 1 year అంటే కొంచెం పేమెంట్ తక్కువ ఉంటుంది కదా, మీకు జిమ్కి వెళ్ళే వాళ్ళకి తెలిసి ఉంటుంది. 1 year కడితే యాన్యువల్ అని చెప్పేసి కొంచెం తగ్గించి మనకి ఇస్తాడు కదా. సో నేను అనుకున్నా మంత్లీ పే చేయడం కన్నా 1 year పే చేస్తే బెటర్ కదా అని. అక్కడ ఫీజు కట్టాను, కానీ ఇక్కడ ఉంటున్నాను. సో అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రమే జిమ్కి వెళ్తాను, ఇక్కడికి వస్తే ఎలాగో కుదరదు కాబట్టి. సో నా జిమ్ అయితే మా ఊర్లో ఉంది. ఇక్కడ వచ్చినప్పుడు అయితే నేను చేయను కాబట్టి నాకు ఈ ఏరియా గురించి అంత ఐడియా లేదు. సో చలో నా రూమ్ చూపిస్తా. గ్రౌండ్ ఫ్లోర్లో జిమ్ ఉంటుంది, 2nd floorలో నా రూమ్ ఉంటుంది. సో రూమ్ చూపిస్తాను. ఇది మా కారిడార్. సో వాక్ చేయాలంటే అటు ఇటు ఇక్కడే వాక్ చేస్తాను. సో వీడియో కోసం చెప్తున్నాను, కానీ నిజంగా వాక్ అయితే చేయను. రండి. అందరూ ఫ్రిడ్జ్ టూర్ అని చేస్తున్నారు కదా, మరి నేను కూడా ఫ్రిడ్జ్ టూర్ చేయకపోతే మీరు ఫీల్ అవుతారు కదా. అందుకే రండి, నాకు నా ఫ్రిడ్జ్ ఎలా ఉంటుందో మీకు చూపించాలని ఉంది. వచ్చేయండి, ఓకేనా? ఏమేమి ఉన్నాయో అన్నీ చూసేసుకుంటే ఇది ఏమాత్రం న్యాయంగా ఉందా? నేనేదో ఫ్రిడ్జ్ టూర్ అని అంటే మీరు కూడా చూస్తున్నారు. మీ ఇంట్లో కూడా ఇదే ఐటమ్సే కదా ఫ్రిడ్జ్లో ఉంటుంది. మరి నేను స్పెషల్గా ఏం పెడతానో ఏమీ లేదు, అన్నీ నార్మల్ థింగ్సే. వచ్చేయండి, నా రూమ్ చూపిస్తా.
టంటడాన్ ఇది నా రూమ్ అన్నమాట. చిన్న రూమ్లోనే నేను పడుకుంటాను, నా లగేజ్ని కూడా పెడతాను. సో షూటింగ్ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ ఉంటాను, లేనప్పుడు నేను అస్సలు ఇక్కడ ఉండను. సో ఇదే రూమ్లోనే నేను పడుకుంటాను, వండుకుంటాను, తర్వాత ఫ్రెష్ అప్ చేసుకుంటాను, ప్రతిదీ ఇదే రూమ్లోనే అనమాట. సో నాకు కుకింగ్ చేయడానికి కింద కిచెన్ ఉంది, బట్ నేను కిందకి వెళ్ళను, ఓన్లీ రూమ్లోనే కుకింగ్ చేసుకుంటాను కాబట్టి కుకింగ్ థింగ్స్ కూడా ఇక్కడే ఉంటాయి. సో చలో చూపిస్తా. దిస్ ఈజ్ మై బెడ్. ఇందాక పడుకున్నప్పుడు లేపారు కదా, అందుకే బెడ్షీట్ కూడా మడత పెట్టలేదు. ఏంద్ర బాబ్జీ ఇదే, ఏది టార్చర్ మనకే? న్యాచురల్గానే చూపించాలనుకుంటున్నా. సో ఇది, సో ఇక్కడంతా నేను మాయిశ్చరైజర్, తర్వాత ఆయిల్ ఉంది జుట్టుకి రాయడానికి, బ్రష్ ఉంది, పేస్ట్ ఉంది, తర్వాత కోమ్ ఉంది. ఈ బిస్కెట్ ప్యాకెట్ ఎందుకుంది? యాక్చువల్లీ ఈ బిస్కెట్ ప్యాకెట్ స్టోరీ ఏంటంటే, నాకు ఒక అలవాటు ఉంది కుక్కలకి బిస్కెట్ వేయడం. సో పార్లేజీ వేయకూడదు అని నాకు రీసెంట్గా తెలిసింది. సో అందుకే మ్యారీగోల్డ్ వేస్తున్నాను. పార్లేజీ వేయకూడదు కాబట్టి అది ఇలా ఉంచాను అనమాట, నేను తిందామని. ఏమీ లేదు, రూమ్ టూర్ ఏం చేయాలో నాకు తెలీదు, సో ర్యాండమ్గా చేస్తున్నాను. సో నా రూమ్ అయితే ఇంత చిన్నగా ఉంది. సో ఇంకొకటి ఏంటంటే, హౌస్ టూర్ అంటే మనకి హౌస్ మొత్తం తిరిగి చూపించవచ్చు, రూమ్ టూర్లో ఏం చూపించాలో తెలీదు. సో ఒక్కసారి మొత్తం చూసేయండి. ఇదే నా రూమ్ అనమాట. ఈ రూమ్లోనే మొత్తం కుకింగ్కి నేను స్టవ్ ఇలా పెట్టుకున్నాను చిన్నగా. సో నాకు ఏమైనా వండుకోవాలనుకుంటే రైస్ కుక్కర్ అండ్ స్టవ్ ఉంది. సో ఇదే రూమ్లోనే ప్రతిదీ నాకు. సో ఇంత చిన్న రూమ్లోనే కిచెన్, బెడ్రూమ్, వాష్రూమ్, ఎవ్రీథింగ్. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. సో నా షూటింగ్ లగేజెస్ కూడా ఎక్కువ అయిపోతుంది, ఈ రూమ్ కూడా నాకు చాలా చిన్నగా అవుతుంది. ఎందుకంటే మీకు తెలుసు షూటింగ్ లగేజెస్ ఎంత ఉంటాయో, అన్ని శారీస్, జ్యువెలరీస్ అవన్నీ ఎక్కువ అయిపోయి నాకు ఈ రూమ్ కూడా చాలా చిన్నగా అవుతుంది. ఇదే రూమ్లోనే వండుకోవాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి, పడుకోవాలి, ఆ లగేజెస్ అన్నీ పెట్టుకోవాలంటే చాలా బుజ్జిగా అనిపిస్తుంది. సో ఇది నా రూమ్ అండ్ ఇది వాష్రూమ్, అంతే. నాది చిన్న రూమ్. నా రూమ్లో ఒక టీవీ కూడా ఉంది, ఓకేనా. కానీ ఈ టీవీ హిస్టరీ ఏంటో తెలుసా, ఇప్పుడు దాకా టిల్ నౌ, నేను ఇక్కడికి వచ్చే చాలా రోజు అయింది, టిల్ నౌ ఇప్పుడు దాకా నేను ఈ టీవీని ఆన్ చేసి కూడా చూడలేదు. ఈ టీవీని నేను ఒక్కసారి కూడా ఆన్ చేయలేదన్నమాట. సో పాపం ఈ టీవీ ఎలా ఉంది, కనీసం ఆన్ చేస్తే ఎలా ఉంటుందని కూడా నాకు తెలీదు ఈ టీవీ గురించి. ఊరికే పాపం పడుంది అంతే, ఏదో రూమ్లో ఉండాలి అని. ఎందుకంటే మార్నింగ్ వెళ్తే నైట్ వస్తాను, సో టీవీ చూసే అంత టైం ఉండదు. ఈవెన్ దో నేను టీవీ చూడాలి అనుకున్నా ఫోన్లోనే నేను మూవీస్ కానీ ప్రతిదీ చూస్తాను, లేదా ల్యాప్టాప్లో చూస్తాను, టీవీ ఆన్ చేయను. సో పాపం టీవీ నాతో ఒక తోడులాగా ఉంది, కానీ ఇప్పటిదాకా పాపం దాన్ని ఆన్ చేయలేదు. సో ఇంకొకటి చూపిస్తా. సో ఏంటి అంటే, నేను రూమ్లో కెమెరా పట్టుకొని రాగానే దీన్ని ఇలా కప్పి పెట్టాను. రీజన్ ఏంటో తెలుసా, టంటడా నా కుకింగ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడే పెడతానమాట. మొత్తం కుకింగ్ ఐటమ్స్ ఇక్కడ ఉంటుంది, గిన్నెలు అవన్నీ. సో ఈ రూమ్కి రాగానే అందరిలాగే దిస్ ఇస్ మై రూమ్, ఎంత నీట్గా ఉంచుంది అని చూపించాలి అని అనుకుంటాను. కానీ ఇంత చిన్న రూమ్లోనే కిచెన్ నుంచి ప్రతిదీ పెట్టాలి అంటే అంత నీట్గా నేను సర్దుకోలేను కదా. సో అందుకే కొంచెం అంత దరిద్రంగా వద్దులే అని చెప్పేసి ఇలా కప్పి పెట్టాను, అంత దరిద్రంగా చూపించొచ్చులే అని. కానీ అది గిన్నెలన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. అండ్ నేను ఏమైనా వీడియోస్ తీసుకోవాలి అంటే సెల్ఫీ స్టాండ్ ఒకటి పెట్టుకున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నా రూమ్ టూర్. నేను నార్మల్ పర్సన్, సింపుల్గా అందరూ ఎలా లైఫ్ లీడ్ చేస్తున్నారో అలాగే లైఫ్ లీడ్ చేస్తున్నాను. కొత్తగా ఏమీ లేదు, అంటే నేను అలా ఉన్నాను, ఇలా ఉన్నాను, నా లైఫ్ స్టైల్ అలా ఉంది, ఇలా ఉంది అన్నట్టు ఏం లేదు. నార్మల్గా మీరందరూ ఎలా లైఫ్ లీడ్ చేస్తున్నారో అలాగే నేను కూడా లైఫ్ లీడ్ చేస్తున్నాను. పెద్ద తేడా ఏం లేదు. ఆన్ స్క్రీన్లో మేము కనిపిస్తాం, కానీ మా లైఫ్ కూడా చాలా నార్మల్గా మీలాగే ఉంటుంది. సో నా లైఫ్ని కూడా మీకు చూపించాలని చెప్పేసి ఈ రూమ్ టూర్ చేద్దాం అనుకున్నాను. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాగే నా లైఫ్ స్టైల్ని, నా రియాలిటీ లైఫ్ ఎలా ఉంటుంది అని మీకు చూపించడానికి కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నా ఛానల్ని చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ లేనిదే నేను ఏమీ లేను. So thanks for watching. Keep watching. Thank you so much.